పవన్ కళ్యాణ్ ఒక రకంగా ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇస్తున్నారు, అటు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక ఊహించని ఒక షాక్ ఇస్తున్నారు. ఒక రకంగా ఇద్దరిని అయోమయంలో పడేస్తున్నారు. ఎందుకంటే ఆయన స్పందించే తీరు అలా ఉంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాలంటే ప్రతిపక్షానికి ఛాన్స్ లేకుండా చేస్తున్నారు. ప్రతిపక్షం అధికార పక్షం రెండు పాత్రలు కూడా ఆయన పోషణ చేస్తున్నారు. మొన్న తిరుపతి తొక్కిసలాట ఘటనలో అందరికీ కనిపించింది అదే. జగన్ ఏం చేయాలో కూడా ఆయన చేసేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలో కూడా ఆయన చేసేస్తున్నారు. ఒక రకంగా ఆయనకి చెప్తాము అంటూనే ఆయన ఆయన ఉన్న హోదాను ఆయనకున్న అధికారాన్ని కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఈఓ కానీ చైర్మన్ కానీ క్షమాపణ చెప్పాలని ఎవరు అనాలి? ప్రతిపక్షం డిమాండ్ చేయాలి. కానీ ప్రతిపక్షానికి అవసరం ఇవ్వాల. అది పవన్ కళ్యాణ్ చేసేశారు. అంటే జగన్ ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. జగన్ వెళ్ళారు, పరామర్శించారు. అంతకు ముందే రుయా ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. జగన్ కంటే ముందే వెళ్ళిపోయారు. ఓకే, అక్కడ వైసీపీ నాయకులు చెప్తున్నది ఏంటి? జగన్ చాలామంది అడ్డుకున్నారు, రానివ్వలేదు, అడుగడుగున అడ్డంకులు, అడుగడుగున ఆటంకాలు అనేది. మేబీ అది కూడా అయి ఉండొచ్చు, దాన్ని లేదు అని మనం చెప్పలేం. కాకపోతే వెనకబడిపోయారు. వెనకబడిపోయేలా చేసింది ఎవరు అంటే పవన్ కళ్యాణ్. ఇమీడియట్గా స్పందించింది చంద్రబాబు నాయుడు గారు, పవన్. వాళ్ళకన్నా ముందు కనుక జగన్మోహన్ రెడ్డి వెళ్ళుండుంటే, వాళ్ళకన్నా ముందు కనుక జగన్మోహన్ రెడ్డి మాట్లాడుండుంటే వాళ్ళకి ఆ ఛాన్స్ వచ్చి ఉండేది కాదు. కానీ అది మాట్లాడలేకపోయారు, అది చేయలేకపోయారు. ఓకే, ఒకవేళ మాట్లాడినా అది మీడియాలో ఇమీడియట్గా రావడానికి టైం పడుతుంది. జగన్ మాట్లాడిన దానికి వీళ్ళ మాట్లాడింది అదే. టీడీపీ అయితే ఇమీడియట్గా వచ్చేస్తుంది, వాళ్ళకున్న మీడియా బలం ఎక్కువ కాబట్టి జగన్తో పోలిస్తే. కాకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, తొక్కిసలాట గురించి కానీ ఇంకోటి కానీ, మొన్న ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళడం కానీ, కడప వెళ్ళడం, అక్కడ వార్నింగ్ ఇవ్వడం, ఇవన్నీ అంటే ఏ విషయంలోనైనా జగన్కి షాక్ ఇస్తున్నారు. జగన్ వెనకబడిపోయేలా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రతిపక్ష పాత్రలో కూడా ఆయన పోషించేస్తున్నారు, అధికార పక్షం పాత్ర కూడా ఆయన పోషిస్తున్నారు. అధికారికంగా కూడా కొన్ని ఆదేశాలు జారీ చేస్తారు. ఇప్పుడు అవసరమైతే అక్కడ బీఆర్ నాయుడు గారిని టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పించారంటే అది పవన్ కళ్యాణ్ వల్లే అయింది. అదే జగన్ చెప్తే ఆయన క్షమాపణ చెప్పరు. డిప్యూటీ సీఎం చెప్పాడు కాబట్టి, ఈయన చైర్మన్ కాబట్టి ఆ హోదాలో ఆయన ఆదేశాలను గౌరవిస్తూ, ఆయన సూచనలు పాటిస్తూ ఆయన క్షమాపణ చెప్పారు. తప్పు జరిగినా జరగకపోయినా, తమ తప్పున్నా లేకపోయినా అనేది కూడా అక్కడ ఒక వర్డ్ వాడారు ఆయన క్లియర్గా. అది జగన్ వల్ల అవుతుందా? అవ్వదు. ఒకవేళ జగన్ అధికారంలో ఉన్న అది జరుగుతుందా? జరగదు. జగన్ అధికారంలో ఉండి అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న వాళ్ళతో ఎప్పుడైనా క్షమాపణ చెప్పిస్తారా? చెప్పించలేరు. అలాగని బాబు గారు కూడా ఆ పని చేయరు. అది కేవలం పవన్ వల్లే సాధ్యమవుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు యావత్ ప్రజానీకం మెచ్చుకుంటుంది. అంటే కారణం ఏంటి? అక్కడ జరిగిన దానికి ఆయన క్షమాపణలు చెప్పడంతో పాటు చైర్మన్తో కూడా క్షమాపణలు చెప్పించడం అనేది అక్కడ ఒక ఊహించని క్రెడిట్ అయితే కొట్టేశారు పవన్ కళ్యాణ్. అదే నేపథ్యంలో ప్రతిపక్ష పాత్రలో జగన్ చేయాల్సింది కూడా ఆ ఛాన్స్ని కూడా మిస్ చేసుకున్నారు జగన్. అంటే దానికి కారణం కూడా పవన్ కళ్యాణే. ఆ క్రెడిట్ అయితే ఖచ్చితంగా దక్కుతుంది. కాకపోతే అది పవన్ కళ్యాణ్ చేసిన పని, లేదంటే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీకి కాదు, ప్రతిపక్షానికి కూడా ఒక ఊహించని షాక్ తగులుతుంది, ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది.